ఏంది గోస్ అసలు ఈ లైన్ లేంది ఎదురు చూపులేంది ఓ దిక్కు సలెట్ల పెడుతుందో చూస్తూనే ఉన్నాం కదా. బయట అడుగు పెట్టాలంటేనే గజ గజ వణుకుతుంది. అసంటిదొల్ల పొద్దు పొద్దుగానే కోడి కూడా కూత పెట్టక ముందే రైతులు యూరియా సెంటర్ల కాడకత్తాండ్రు. 2 బత్తాల కోసం కాలు రెక్కలు గుంజంగా గంటలు కమానం నిలుచుంటురు. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు ఆఖరికి పిల్లలు కూడా అత్తాండ్రుల్లా. తిండి లేదు, టికానా లేదు. బత్తాలు దొరికితే చాలు అదే 10,000 అన్నట్టు పాపం రైతులు గిట్లా తనలాడుతురు. ఏమన్నారు ఒకటి ఎత్తమన్నారు మనిషికి రాలేదు అంటున్నారు. వచ్చిన ఇస్తాం ఉన్నవాడికి ఇస్తాం లేనోళ్ళు వెనక్కి అంటున్నారు. ఏయి మరి మేము చూడ ఎక్కడ కొను వస్తాయో రావు. 3 నుంచి ఇప్పటిదాకా నిలబడ్డాం. ఇంకా మా లైన్ రాలేదు. ఏడు కూర్చుంటే ఇది లైన్ కాదని నెడుతున్నారు, వెనక నెడుతున్నారు. మరి నేను కొద్ది కాళ్ళు నొప్పులుగా యాప్ పాడుపడా యాప్ రాట్ల కాలిపోట్ల ఇంకేమి లేదు, వ్యవసాయం లేదు, ఏం లేదు, ఊరి పెట్టుకోవటమే. మరి గింతగానం లైన్లు కట్టినా సలీల గింత నిల్చున్నా యూరియా చేతికొచ్చిందా అంటే అది లేదు. స్టాక్ లేదన్న బోడే కానొత్తాన్ని. మరి వచ్చిన యూరియా ఎటుపోతాంది, ఎవరు పాలైతుందల్లా. ఇక ఈ లైన్ల కాడ కూడా లొల్లులు జౌడాలు అవుతుంది. రైతుల నడుమ కోట్లాటలు పెడుతున్న ఈ సర్కారు ఒదికు యూరియా యాపాన్ని పట్టుకొచ్చే అదేమో పేలైపాయా. సెంటర్ల కాడికి అత్తే ఇగో గీ కథగా